ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. ఐజయ్యా 41 చాప్టర్ 10th వర్సెస్. నేను నీతో కూడా ఉన్నాను. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు దేవుడు ఈరోజు వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, నేను మీకు తోడై ఉన్నాను అని. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని మనం చూసుకున్నట్లయితే, మనలో దైవభక్తి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగిన జీవితం ఉండాలి. మరి వినయం కలిగిన జీవితం మనలో ఉన్నట్లయితే దేవుడు మనతో ఉంటాడనమాట. మరి మనం కూడా ఆ సువార్త ప్రకటించే విషయంలో కూడా మనము దేవుని పని కొరకు వాడబడేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడనమాట. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనకి విజయం ఉంటుంది. మరి మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది, కాపుదల ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుడు మనకు సమాధానాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తాడనమాట. మరి దేవునికి నిరంతరం మనతో తోడుగా ఉండాలి అంటే మనము దేవుని కొరకు వినయ విధేయతలు కలిగి, భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు దేవుడు మనకి మరి జలముల్లో పడి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనమాట. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన విడవక ఎడబాయక కృప చూపుతూ ఉంటాడు. మరి మోషేని, అహరోన్ నడిపించిన దేవుడు మనలో కూడా నడిపిస్తాడనమాట. అట్టి విశ్వాసం మనం అందరం కలిగి ఉండాలని ఈ వాగ్దానం మనకి తెలియచేస్తుంది. ప్రార్థన. ప్రేమమయుడ, కృపామయుడ, కరుణామయుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడవు కనుక దేవా, ఈరోజు వాగ్దానం మరి వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీరు ఉండి నడిపించమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.